హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. 'రాజా సాబ్' జనవరి 9థ్ రిలీజ్ అయింది. ప్రభాస్‌కున్న పాన్ ఇండియా ఇమేజ్ కావచ్చు, అలాగే 'బాహుబలి' నుంచి ప్రభాస్‌కి పెరిగిన క్రేజ్ గావచ్చు. ప్రభాస్‌కి ఒక స్పెషల్ ఇమేజ్‌నైతే టాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక ఇమేజ్‌నైతే క్రియేట్ చేసిందనడం అన్నది నిస్సందేహమైనటువంటి విషయం. అయితే 'కన్నప్ప' లాంటి సినిమాలో కేవలం గెస్ట్ రోల్‌లో, క్యామియో రోల్‌లో చేసే దాని కలెక్షన్స్ పెరగడానికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌గా ఉన్న ప్రభాస్ స్వయంగా మారుతి దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ కామెడీ హారర్ సినిమా ట్రై చేసి 'రాజా సాబ్‌తో' వచ్చినప్పుడు ఎందుకు ఫస్ట్ డే నుంచే ఇంత డిజాస్టరస్ టాక్ వచ్చింది. అట్‌లీస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కొన్ని సినిమాలకి కమర్షియల్‌తో సంబంధం ఉండదు. హీరో ఇమేజ్‌తోనే నడిచిపోతుంది. అటువంటి హీరోల్లో కూడా ప్రభాస్ ఒకరు. అన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కూడా ఈ సినిమా ఎక్కడ ఫెయిల్ అయింది అన్న విషయాల గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. చెప్పండి. ఆహ్, ఈ సినిమా పర్టిక్యులర్‌గా 'రాజాసాబ్' వరకు తీసుకుంటే ఆహ్, ప్రభాస్ ఇమేజు వన్ మ్యాన్ షోగా తనే సినిమాని మోయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న హీరో ఎందుకు అట్‌లీస్ట్ మినిమమ్ పాజిటివ్ బజ్ తెచ్చుకోలేకపోతుంది? అసలు అట్‌లీస్ట్ ఒక ప్రభాస్ చేసాడనో ఆ పాజిటివ్ బజ్‌తో నార్మల్‌గా ఉండకుండా కంప్లీట్ డిజాస్టర్ అన్న టాక్ రావడానికి కారణాలు ఏమైయుండొచ్చు? అంటే సాధారణంగా 'ప్రభాస్' లాంటి స్టార్ హీరోలకి మామూలు చిన్న స్టోరీ లైన్ అయినా పెర్ఫెక్ట్‌గా ఉంటాయి. అంటే బిగిను, మిడిల్, ఎండ్ కరెక్ట్‌గా ఉంటాయండి. సరిపోతుందండి. ఆ రేంజ్‌కెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే 'ప్రభాస్‌ని' అలా చూడ్డానికే వస్తారు సాధారణంగా. కాపోతే 'ప్రభాస్' లాంటి స్టార్ హీరోని చూడ్డానికి ఎందుకొస్తారంటే ఎక్కువ శాతం వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఎక్కువ యాక్షన్ స్టార్ కాబట్టి యాక్షన్ సినిమా అని చెప్పి చూడ్డానికొస్తారు. కాపోతే ఇది కామెడీ సినిమా అని ప్రమోట్ చేశారు కాబట్టి యాక్షన్ కామెడీ అని ఏదో డిఫరెంట్ ఉందనుకుని వచ్చారు. కాపోతే ఇక్కడ జరిగిందేంటంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా బిగిను, మిడిల్, ఎండ్ కూడా ప్రాపర్‌గా లేకపోతుంది. అంటే ఏంటంటే ఒక ఫోటో ఫ్రేమ్ ఎంత అందంగా ఉన్నా కూడా ఫోటో ఫ్రేమ్‌లోకి కరెక్ట్‌గా పట్టలేదనుకోండి. ఆ ఫోటో సరిగ్గా తీయలేకపోయారనుకోండి, ఎవరు ఏం చేయలేరు. ఎంత అందగాడైనా సరే, ఎంత బాగున్నవాడైనా సరే. అదేవిధంగా 'ప్రభాస్' లాంటి స్టార్ కూడా ఈ కథ అనే ఫ్రేమ్‌లో సరైన ఫ్రేమ్ లేకపోవడం మూలంగా అది ఇమేజ్ అయినా, ఇంకోటైనా ఏది వర్కౌట్ కాకుండా అసలు బాగోలేకుండా వెళ్ళడం జరిగిందండి. ఇది కథనం, దర్శకత్వం అన్ని రకాలైన లోపాలనే చెప్పాలి. ఇది మొత్తం మీద ఓవరాల్‌గా వర్కౌట్ కాల. హ్మ్. 'సూర్యప్రకాష్' గారు ఒకటి చెప్పండి. అంటే దీనికొక కారణంగా చూసుకుంటే 'ప్రభాస్‌కి' స్టార్ ఇమేజ్ ఒక బర్డెన్ అయిందనుకోవచ్చు. ఎందుకంటే 'డార్లింగ్' లాంటి సినిమా అంతో ఇంతో కామిక్ సెన్స్ ఈవెన్ 'కల్కిలో' కూడా కొంత హ్యూమరస్‌గా కూడా తను పెర్ఫార్మ్ చేశాడు కాబట్టి 'ప్రభాస్' ఒక హ్యూమరస్ రోల్ కూడా పెర్ఫార్మ్ చేయగలన ఇంప్రెషన్ తన పాత సినిమాలు చూస్తే ఉంది. అంటే 'ప్రభాస్‌కు' పెరిగిన ఇమేజ్ ఈ సినిమాకి భారమైందా? లేకపోతే కంప్లీట్‌గా ఇంకేమైనా కారణాలున్నాయా? అంటే నిజానికి ఇది బెస్ట్ క్వెషను వాస్తవానికి. ఇది చిన్న కథండి. అంటే ప్రేమ కథా చిత్రం మన ఇదే డైరెక్టర్ తీసిన ప్రేమ కథా చిత్రం లాంటిది ఒక చిన్న కథండి ఇది. అలాంటి కథలోకి 'ప్రభాస్' లాంటి పెద్ద స్టార్‌ని అంటే అంత ఇమేజ్‌ని తీసుకురావడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఇంటర్వెల్ అయిన తర్వాత సినిమా మొత్తం ఈ హర్రర్ కామెడీలు ఒకే బిల్డింగ్‌లో జరుగుతుంది. 'ప్రభాస్' లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న ఒక యాక్షన్ హీరో ఒకే బిల్డింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడ ఏమీ జరక్కపోవడం. ముఖ్యంగా ఏంటంటే సినిమా మొత్తం 'ప్రభాస్' భయపడుతూనే ఉంటాడు. హర్రర్ కామెడీ అంటే మనం భయపెట్టాలి చూసేవాడిని. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 'ప్రభాస్' భయపడిపోతూ ఉంటాడు సినిమా మొత్తం. మనకి 'ప్రభాస్' లాంటి స్టార్ హీరో ఇప్పుడు 'ఏ రాజుతోనో' లేకపోతే ఇంకోళ్ళో చిన్న హీరో అనుకోండి సపోజ్ వాళ్ళు భయపడుతున్నారంటే మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడికొచ్చేప్పుడు 'ప్రభాస్' లాంటి స్టార్ హీరో భయపడుతున్నారంటే మనకది ఆశ్చర్యకరంగా ఉంటది. మనం ఎంజాయ్ ఎందుకంటే అతని నుంచి మనం హీరోయిజం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది ఈ సినిమాలో కనపడలేదండి. అది ముఖ్యంగా బాగా నిరాశపరిచింది. అది. ఈ కథకి ఉన్న పెద్ద మైనస్ ఈ సినిమాకున్న మైనస్ ఇది. 'ప్రభాస్' ఇమేజ్‌ని పక్కన పెట్టి, ఒక నార్మల్ స్టోరీగా చూస్తే, 'ప్రభాస్' ఇమేజ్, 'ప్రభాస్' ఫిటేల్‌లో చూస్తే, నార్మల్‌గా ఒక క్రిటిక్‌గా మీరు స్టోరీ లైను, దాని ప్రెజెంటేషన్ అక్కడి వరకు చూస్తే ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? అంటే నిజానికి ఇది స్టోరీ లైన్‌గా చూస్తే గనక పెర్ఫెక్ట్‌గా లేదండి ఇది. ఎందుకంటే ఇది సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫే అసలు కథ ఏమీ జరగలేదు. ఒక తాతని ఎతుక్కుంటూ వెళ్ళిన మనవడి కథ ఇది. ఒక నాయనమ్మ కోరిక మీద ఎప్పుడో తన నాయనమ్మను వదిలేసి వెళ్ళిపోయిన తాతను వెతుక్కుంటూ 'ప్రభాస్' లాంటి స్టార్ బయలుదేరి వెళ్తాడు. వెళ్ళటం తర్వాత ఏదో ఒక పాడుపడిపోయిన బంగ్లాకెళ్ళటం అక్కడ జరిగే ఒక హర్రర్ కామెడీ ఇది. అలాంటి దాంట్లో సెకండ్ హాఫ్‌లో అసలు చాలా దాదాపు ఒక అరగంట సేపు మీకు కథ ఏమి అర్థం కాదు. ముఖ్యంగా దీంట్లో విలన్ సంజయ్ దత్. అది అందరికీ తెలుసు. పోస్టర్ చూసిన వాడికి తెలుసు. ట్రైలర్ చూసిన వాళ్ళకి తెలుసు. అందరికీ తెలుసు సంజయ్ దత్తే విలన్ అని చెప్పి. ఆ సంజయ్ దత్ విలన్ ఒక క్షుద్ర మాంత్రికుడి పాత్ర అండి ఇందులో. ఆ క్షుద్ర మాంత్రికుడు హిప్నోటిజం నేర్చుకుంటాడు. ప్రపంచంలో అన్నీ నేర్చేసుకుంటాడు వాడు. అంత మాయలు నేర్చుకున్నవాడు ఈ హిప్నోటిజం ఎందుకు నేర్చుకుని
హిప్నోటైజాలు చేసేస్తూ ఉంటాడు. ఇంకోటి అంటే ఎంత క్లారిటీ లేకుండా రాసుకున్నారా అనిపించింది. ఇప్పుడు అంటే ఎక్కడో చోట మీరు స్టిక్ ఆన్ అవ్వాలి. అంటే ఏంటి ఒక సైన్స్‌కో లేకపోతే గనక ఒక మూఢనమ్మకాలున్న ఒక క్షుద్ర విద్యలకో వీటిలకో ఎక్కడో చోట స్టిక్ అనే ఒక క్యారెక్టర్‌ని రాసుకుంటే గనుక ఈ సమస్య రాపోను. అలా కాకుండా దీంట్లో అంటే ఏదైతే బలాన్ని ఎప్పుడు మనం ఒకటి చెప్తారండి మన సినిమా వాళ్ళేంటంటే, విలన్ బలంగా ఉంటే గనక హీరో స్ట్రాంగ్ అవుతాడు. అందులో 'ప్రభాస్' లాంటి హీరోకి విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో 'ప్రభాస్' అంత ఎలివేట్ అవుతాడు. ఇక్కడ ఏం జరిగింది అసలు విలన్ ఎవరో దీంట్లో విలన్ మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు సంజయ్ దత్తే విలన్. ఆ విలన్‌కి తనే క్లారిటీ వాడు హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాడు. హార్ట్ అటాక్ వచ్చిందంటారు వాడికి విలన్‌కి. అదే విధంగా వాడికి క్షుద్ర విద్యలన్నీ వచ్చు. కానీ హిప్నోటైజం చేస్తూ ఉంటాడు అవతల వాళ్ళు. అంటే ఏంటి వాడే అంత అన్‌క్లారిటీగా ఉంటాడు. అంత అన్‌క్లారిటీ ఉన్న క్యారెక్టరు అలాగే సెకండ్ హాఫ్‌లో హీరోకి విలన్‌కి మధ్య జరిగేది యాక్షన్ ఉండదండి. అంతా అదొక వేరే ప్రపంచంలో జరుగుతూ ఉంటదది. ఓ మానసిక ప్రపంచంలోను. 'ప్రభాస్' లాంటి హీరోకి యాక్షన్ కొద్దిగా అయినా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం అటువంటి టైంలోను. అదేమీ లేకుండా మామూలుగా ఏదో ఒక నామినల్ హీరో కంటే ఒక ఇమేజ్ గాని, ఇంకోటి గాని ఏమీ లేని ఒక హీరోకి ఉన్నట్టుగా ఆ సీన్‌లన్నీ డిజైన్ చేశారండి. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఇది స్టార్ హీరో సినిమానే. ఎంత స్టోరీ లైన్ మాట్లాడుకున్నా, కథ మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా ఇది ఒక హీరో బేస్డ్ కథే. దాన్ని ఆ కోణంలోనే చూస్తాం. చూడొద్దంటానికి మనకు కుదరదు. కథ కథ కింద చూడడం కుదరదండి ఇలాంటి కథలను. అది. మీ 'ప్రభాస్' లాంటి స్టార్ ఉన్నప్పుడు. ఇంకొకటి చెప్పండి 'సూర్యప్రకాష్' గారు 'ప్రభాస్' లాంటి స్టార్‌కి సారీ ఒక యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్ మిస్ అయింది. ఇంకొక ఎలిమెంట్ ప్రకారం చూస్తే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సో, వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏమన్నా సినిమాకి ప్లస్ అయిందా? అది కూడా వర్కౌట్ అవ్వలేదా? ఇద్దరు కాదండి ముగ్గురు హీరోయిన్‌లు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్‌లు వాళ్ళు పాపం వాళ్ళ హీరోయిన్‌లకి వాళ్ళు ఏం క్యారెక్టర్ చెప్పారో మనకైతే తెలీదు గానీ, ఆ హీరోయిన్‌లు ఏం చేశారో మనకైతే అర్థం కాదు సినిమా అంతా కూడా. అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్‌లతో అసలు వాళ్ళకేం లేదు క్యారెక్టరైజేషన్. ఓన్లీ పెట్టారంటే పెట్టారు. ఓన్లీ పాటల కోసం ఓ చూడకండి అంటారు. ఇప్పుడు పాటేసుకోవాలి కదా! అంటారు. పాత వి. సత్యనారాయణ గారి సినిమాల్లో లాగా. అంటే అంత నామినల్‌గా అంటే అసలు ప్రాముఖ్యత అనేది 1% కూడా లేకుండా ముగ్గురు హీరోయిన్‌లు ఈ మధ్య కాలంలో నడిపిన సినిమా ఇదేనేమో. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. వాళ్ళకి మరి మీరు హీరోయిన్‌లనే చెప్పి తీసుకొచ్చారు లేకపోతే ప్రభాస్ పక్కన చేస్తున్నారని చెప్పి వాళ్ళు పాపం చేశారో తెలీదు గానీ, సినిమాలో అయితే వాళ్ళకసలు 1% కూడా ప్రయారిటీ లేదు. ఇకపోతే ఆహ్, కమర్షియల్ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు. దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. మీరన్నట్టు యాక్షన్ లేదు. ఇంకో పక్కన హీరోయిన్స్ పార్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఇక కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఎమోషనల్ పార్ట్. ఎంతో కొంత ఆహ్, అంతకుముందు 'ఛత్రపతి' చేసాడు. అది చాలా పెద్ద హిట్. ఆఫ్‌కోర్స్ దానికి యాక్షన్ కూడా రాజమౌళి కావడం వల్ల అనుకుందాం. కొంత అది తల్లి, కొడుకుల ఎమోషన్. ఇది కొంచెం నాయనమ్మ, మనవడు ఎమోషన్ కాబట్టి, ఆ ఎమోషనల్ బాండింగ్ ఏమైనా అదెంత వరకు? అది కూడా బ్యాక్ ఫైర్ అయిందా? లేకపోతే అదేనా అట్‌లీస్ట్ ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండాలి కదా! ఈ సినిమా అంటే మొత్తం సీన్‌లున్నాయి గానీ, మీరన్నట్టుగా బ్యాక్ ఫైర్ అయిందండి అది. సీన్‌లున్నాయి. నిజంగా నాయనమ్మ, మనవడి మధ్యన కొన్ని సీన్‌లు ఎస్టాబ్లిష్ చేసాడు గానీ, అవి వర్కౌట్ కాలా అసలేదీను. అంటే మనమేం ఫీల్ గాలా. ఆ క్యారెక్టర్ తోటి మనం ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి హీరో పాత్రతోటి మనం జర్నీ చేయలేకపోయాం. ఫస్టు సీన్ నుంచి. దాంతోటి అతని ఎమోషన్స్‌ని మనం ఏది గ్రాప్ చేయలేకపోయాం. అంటే ఏంటి మనం ఫస్ట్ పావుగంటకో, 20 నిమిషాలకు హీరో పాత్రని హుక్ అయ్యి, మనం అతను లైకబుల్ క్యారెక్టరే మనం ఇష్టపడితే గనక, అతని క్యారెక్టర్‌తో జర్నీ చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా అతని ఎమోషన్స్ అన్నిటిని మనం ఎంజాయ్ చేస్తాము. ఫీల్ అవుతాము. అతను బాధపడుతుంటే బాధపడతాం. అతను నవ్విస్తుంటే నవ్వుతూ ఉంటాం. ఇంకోటి చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఒక ప్రేక్షకుడిలాగానే మిగిలిపోతాం. అంటే సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళని సినిమా చూడడానికే ఉన్నట్టుగానే ఉంటుంది తప్పించి అతని పాత్రతో జర్నీ చేయడం అనేది జరగలేదండి 'ప్రభాస్' పాత్రతోటి. అది పెద్ద ఫెయిల్యూరు. అదే దెబ్బ కొట్టింది సినిమాని. ఆ ఎమోషన్ గాని, ఇంకోటి గాని ఏది కనెక్ట్ కాలేదు. మరో విషయం ఏంటంటే అసలైంది మీరు అడగాల్సింది ఏంటంటే ఇది నిజానికి ఈ సినిమా హర్రర్ కామెడీ పండిందా లేదా అనేదే ప్రధానమైన అంశం ఈ సినిమాలో నిజానికి. అది పండలేదు. అంటే ఆ కామెడీ సీన్‌లు పండి ఒక్క 20 నిమిషాలు. అంటే ఇదే డైరెక్టర్ చేసిన 'ప్రేమ కథా చిత్రంలో' హిలేరియస్‌గా ఉంటదది. ఒక 20 నిమిషాలు, 25 నిమిషాలు. అలాంటి ఎపిసోడ్ ఏదన్నా ఒకటి పడుంటే గనక ఖచ్చితంగా ఈ రోజున మనం ఇంత బ్యాడ్‌గా అయితే మాట్లాడుకోమండి. ఓహ్! కామెడీ బావుంది. సర్లే 'ప్రభాస్' సినిమా అయితే ఇంట్లో కామెడీ బావుంది. ఒక 20, 25 నిమిషాలు మనం ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో ఎళ్ళొచ్చు అనుకునే వచ్చేదండి. భావనొచ్చేది. ఇక్కడ ఏదైతే ప్రధానమో, ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళామో అంటే 'ప్రభాస్' నుంచి యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది లేదు. పోన్లే అయితే జానర్ ప్రకారం ఎళ్తే హర్రర్ కామెడీ జానర్ అది. అది కూడా ఈ సినిమాలో లేదండి. అంటే అటు నవ్వించలేకపోయారు. అటు యాక్షన్ పరంగాను చేయలేకపోయారు. పోనీ హీరోయిన్స్ గాన ప్రాయంతుందా అంటే అటు రొమాంటిక్‌గాను లేదు. అంటే అన్ని వైపులా ఈ సినిమా దేనికి సరైన న్యాయం చేయలేకపోయిందండి. అది. 'సూర్యప్రకాష్' గారు మీరు ఇది అన్ని యాంగిల్స్‌లో ఫెయిల్ అయిందంటున్నారు. కానీ ఆహ్, 'ప్రభాస్' అనే యాక్టరు ద బెస్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య ఉన్న వాళ్ళు. తనకిచ్చిన పరిధిలో తను బాగా యాక్ట్ చేస్తాడు గాబట్టి. తను ఫైట్ చేస్తే తనొక యాక్షన్ హీరో. తను భయపడుతూ ఉండి కూడా అంటే అది అట్‌లీస్ట్ హారర్ అంటే అట్‌లీస్ట్ ప్రేక్షకుల్లో
భయం అనే ఎమోషనో, బాధ అనే ఎమోషనో హీరోని ఆ సిట్యుయేషన్‌లో చూడడం. అంటే అతను హెల్ప్‌లెస్‌గా ఉండడం మీరన్నట్లు. అతనేం చేయకుండా భయపడుతూ ఉండడం. భయపెట్టడమో చేయాలి. ఆ 2 ఎందుకు చేయలేకపోయింది? స్టోరీ హారర్ కామెడీ అయ్యుండి, సంజయ్ దత్ అనే అతను యాక్షన్‌గా కాకుండా కొంత మైండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్న క్రమంలో మీరన్నారు సైన్స్ అది మిక్స్ చేసినప్పటికీ ఇంత డీటెయిల్డ్‌గా ప్రేక్షకులు చూడరు. ప్రేక్షకులకు కావాల్సింది ఎంగేజ్ చేయగలగడం. అనే ఫిజికల్ లెవెల్ యాక్షన్ లోడ్ గాకపోయినా సైకలాజికల్ యాంగిల్‌లో కూడా ఎందుకు ఫెయిల్ అయింది ఈ సినిమా? అసలిది ఏ అంటే జోనర్‌లో తీసుకోవాలి? హారర్ గాదు, యాక్షన్ గాదు. మరి ఏ జోనర్‌లో ఉంది? అంటే వాళ్ళనుకున్నది హారర్ కామెడీ జానరే అండి. స్పష్టంగా అది. అది మొదటి నుంచి పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. హారర్ కామెడీ జానర్‌లోనే మనం ఈ సినిమాని కూడా చూడాలి. కాపోతే ఇక సమస్య ఏంటంటే 'ప్రభాస్' భయపడుతూనే ఉన్నాడు, భయపడుతూనే ఉన్నాడు, భయపడుతూనే ఉన్నాడు. కొద్దిసేపు 10 నిమిషాలు పోకండి. సినిమా చివరిదాకా మీరు క్లైమాక్స్ వచ్చేదాకా అతను భయపడుతూనే ఉంటే, ఇంక భయపెట్టడం ఎప్పుడుంటుంది? ఫస్ట్ ప్రశ్న అది. అతనే హీరోనే అంత పెద్ద హీరోనే భయపడిపోతూ కూర్చుంటే గనక, ఒక సామాన్యమైన మనిషిగా నువ్వు చూపెట్టండి కాసేపు. ఓ 10 నిమిషాలు చూపెట్టారు, పావుగంట చూపెట్టారు. తర్వాత దాని నుంచి బయటకొచ్చి చేయాలి కదా! చివరి 10 నిమిషాలు క్లైమాక్స్‌లో ఏదో కొద్దిగా అది చేయడానికి ప్రయత్నించారు తప్పించి అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అప్పటికే మనం విసుగెత్తిపోయి ఉన్నాం. అతను భయపడడం అనేది. ఎందుకంటే 'ప్రభాస్' భయపడుతూ కూర్చుంటే మనం ఎంతసేపని దాన్ని భరిస్తూ కూర్చోగలం ఫస్ట్ థింగు. రెండోదేంటంటే మీరన్నట్టుగా దీంట్లో సైకలాజికల్ గేమ్ అంట. సైకలాజికల్ గేమ్ అయినా ఏదైనా మీకు స్పష్టంగా వాళ్ళ సామాన్య ప్రేక్షకుడికి అంటే అండి 'ప్రభాస్' లాంటి హీరో సినిమా చూడడానికి వచ్చేవాళ్ళు ఎవరండి? ఎవరు మేధావర్గం ఎవరు రారు. మల్టీప్లెక్స్‌లో లేకపోతే ఇంకో చోటో పనిగట్టుకునే ఒక తెలివైన సినిమా చూద్దాం అనుకుని బయలుదేరేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక మాస్ సినిమా సరదాగా ఎంగేజ్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళే వస్తారు. వాళ్ళని మీరు డిసప్పాయింట్ చేశారు. ఏ విధంగా అంటే, ఆ మైండ్ గేమ్ ఏదైతే ఉందనుకున్నారో, సైకలాజికల్ ఏదైతే అనుకున్నారో వాళ్ళు అదేమీ అర్థం కాలేదసల. అంటే ఒక అరగంట సేపు మన జో కొడుతున్నట్టుగా నిద్రలో పంపడానికి చేసిన ప్రయత్నంలా ఉంది గానీ, చివరి క్లైమాక్స్ అరగంటను అక్కడ అర్థం కాదు అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది? సంజయ్ దత్‌కిను, ప్రభాస్‌కి మధ్యన అనేది స్పష్టత లేదండి. క్లారిటీ లేనప్పుడు మనం అంటే నిజానికి మారుతి మంచి రైటర్ అండి. ఆయన డైరెక్టర్‌గా అన్నా కూడా మంచి రైటర్. ఎప్పుడు ఇంత క్లారిటీగా ఏ సినిమాలో లేదు. ఆయన ఒక లైన్ పట్టుకున్నాడంటే, ఓ స్టోరీ లైన్, ఆ లైన్ చివరిదాకా అదే పాయింట్ మీద 'బల్బలే మగాడివై' తీసుకోండి, లేకపోతే గనక ఇంకోటి అతను సూపర్ హిట్స్ అన్నిట్లో కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏంటంటే ఒక లైన్ ఉంటుంది. ఆ స్టోరీ లైను. దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాడు. దాని నుంచే ఫన్ వస్తుంది. దాని నుంచే భయం వస్తుంది. ఇంకో ఎమోషన్ వస్తుంది. అన్నీ వస్తుంది. మరి ఎందుకని ఇక్కడ మిస్‌ఫైర్ అయిందో మనకి అంటే ఆయన వైపు నుంచి రైటింగ్ సైడే మిస్‌ఫైర్ ఇది ఫస్ట్ థింగు. దాంతోటి స్పష్టత అనేది కొరబడింది. ఎప్పుడైతే క్లారిటీ లేదో చూసేవాడికి దాన్ని ఎంజాయ్ చేయటం కాదసల. ఏమీ చేయలేరండి వాళ్ళు. అలా చూస్తూ కూర్చోవడం, నిద్రలో జారుకోవడం తప్పించి అదే జరిగింది ఈ సినిమాకి. ఇంకొకటి 'ప్రభాస్‌ని' హీరోగా పెట్టినప్పుడు ఆల్‌మోస్ట్ 'బాహుబలి' నుంచి పెట్టుకుంటున్నటువంటి ఇంకో ఫ్యాక్టర్ అంటే లొకేషన్స్ గాని, సెటప్ గాని. 'బాహుబలి' గావచ్చు, ఇది గావచ్చు. ఇది కూడా కొంత రాజుల కాలం నాటి టైము. తర్వాత కోట గాబట్టి. ఆ సెట్టింగ్స్, ఆ అట్మాస్ఫియర్ ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలిగారు? అట్‌లీస్ట్ అక్కడ ఏమైనా గ్రాండ్యూర్ కనిపించిందా? సెట్టింగ్ ఆర్ట్ వర్క్ అది బావుందండి. బిల్డింగ్ అదంతా గూడా. కాపోతే మనం దాన్ని ప్రత్యేకంగా ఏం మెచ్చుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న సినిమాల వాళ్ళు కూడా మంచి వీఎఫ్ఎక్స్‌లు చేస్తున్నారు. ఏఐ వచ్చిన తర్వాత అలాగే యానిమేషన్ కూడా మనకి బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ దొరుకుతున్నారు. అందులో పీపుల్స్ మీడియా లాంటి పెద్ద సంస్థ, వాళ్ళు మిరాయి లాంటి మంచి ఈ మధ్యన యానిమేషన్‌తో మంచి హిట్ కొట్టిన వాళ్ళు ఇటువంటివి. కాబట్టి వీఎఫ్ఎక్స్ మిరాయిలో ప్రధానం. దీంట్లో కూడా కాబట్టి అలాంటి సంస్థ నుంచి వస్తున్న సినిమా అంటే పెద్ద మనం ఆ రంగాలన్నిటిలోనూ సాటిస్ఫై చేశారండి వాళ్ళు. అది. ప్రధానమైనది ఏదైతే కథకు అవసరమో, సినిమాకి అవసరమో అది మిస్‌ఫైర్ అయింది. మిగతాయన్ని బానే ఉన్నాయి. అది. పాటలు, సినిమాటోగ్రఫీ ఏదైనా ఒకటి వైరల్ అవ్వడం కానీ, ఇప్పటికి పాటలు ఆ! పాడుకునే అలాంటివేమన్నా ఉన్నాయా? సినిమా ప్లస్ అంటే పాయింట్స్‌గా? నిజానికి ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి మనం. ఇవి పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయడం అనేది అవసరమే బిజినెస్ పరంగా తప్పదు. ఇప్పుడు 'రాజా సాబ్' అని చెప్పి ఒక హిందీలాగా అర్థం వచ్చేలా పేర్లు పెట్టడం అని, లేకపోతే గనక ఓ హిందీ సూపర్ హిట్ సాంగ్‌ని, ఓల్డ్ సాంగ్, రెట్రో సాంగ్‌ని రీమిక్స్ చేయడం అని, ఇవన్నీ జరిగిన క్రమంలో అలాగా హిందీ ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టడము, ఇలాంటివన్నీ పాన్ ఇండియా అని చేసుకొని ప్రతి విషయంలో కూడా అంటే మనది కాని దాన్ని అంటే మనకిక్కడ ఇప్పుడు 'కాంతార' గాని, ఇంకోటి గాని ఉందనుకోండి సపోజు. వాళ్ళు ప్రారంభ సినిమాల్లో అన్ని సూపర్ హిట్‌లు ఎందుకయ్యాయంటే, ఆ స్థాయికెళ్ళడానికి కారణం సంగీతం అంటే సంగీతం గురించి వీటిల గురించి చెప్తున్నాం. సంగీతం అయినా, టెక్నికల్‌గా అయినా ఏదైనా సరే ప్రతి దాంట్లో లోకల్ టచ్, లోకల్ విషయాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్లారండి. అది అందరికీ నచ్చింది. ఇక్కడేం జరుగుతుందంటే, మన ఉద్దేశ్యమే పాన్ ఇండియా ప్రేక్షకుడిని అలరించాలి. అక్కడ వాడికి నచ్చాలన్నప్పుడు ఇక్కడ వాడికి నచ్చట్లా. ఇక్కడ వాడికి అంటే అటు సుగమం, ఇటు సుగమం అవుతుంది. అటు ఇటు కాకుండా అంటే హిందీ
కి అర్థం కావట్లే, తెలుగుకి అర్థం కావట్లే. అది ప్రతి విభాగంలోనూ కనపడింది. అంటే మ్యూజిక్‌లో కనపడింది, లేకపోతే ఇంకో దాంట్లో కనపడింది. ప్రతి దాంట్లో కూడా అంటే కాస్టింగ్‌లో కనపడింది, వీటిలన్నిటిలో కనపడింది. దాంతో ఆ టెక్నీషియన్స్ కూడా అద్భుతాలు. అందుకని ఒక్క పాట కూడా మీకు అద్భుతం ఏమి అనిపించదు. అది అంత భారీగా తీశారు కానీ తెర మీద మనకేం గొప్పగా అనిపిస్తాయి. మామూలు 'ప్రభాస్' ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ చూసాము. ఇదేం పెద్ద గొప్పగా ఏం లేదు అనిపిస్తుంది. దానికి కారణం ఏంట్రా అంటే మనది కాని ప్రపంచాన్ని మనకు చూపెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు. అది అదే సమస్య అండి ఈ సినిమాకి. ఈ కెమెరా వర్క్ బావుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కాకపోతే తమన్‌ది రికార్డింగ్ అదే డైలాగుల మీదే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వచ్చేస్తూ ఉంటుందది. అలాంటి కొంచెం ఆ డైలాగులు సరిగ్గా వినపడలా. సినిమాలో చాలా భాగం డైలాగులు సరిగ్గా అర్థం కాదు, వినపడని పరిస్థితికొచ్చింది. అలానే కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. వీఎఫ్ఎక్స్ సినిమాలో కొంత భాగం బావుంది గానీ, కొంత నాసిరకంగానే ఉందండి. టెక్నికల్‌గా ఔట్‌స్టాండింగ్ అని చెప్పలేం గానీ, తీసి పాడేయలే. పోతే క్యామియో రోల్స్ పరంగా చూసుకున్న 'సముద్రకని', 'బొమ్మన ఇరానీ' లాంటి స్టార్ కాస్టింగ్ ఉన్నారు. అలాగే కామెడీ స్టార్స్ 'సత్య' గావచ్చు, మిగిలిన కొందరున్నారు గాబట్టి 'వీటీవీ గణేష్' గాని ఇలా కొందరున్నారు గానీ, వాళ్ళ కామెడీ ఏమన్నా ప్లస్ అయిందా? అట్లాగే ఈ క్యామియో రోల్స్ ఏమన్నా అట్‌లీస్ట్ ఒక బెటర్ ఇంపాక్ట్ ఇవ్వగలిగాయా? నిజానికి 'వీటీవీ గణేష్' గారి కామెడీ కొంత పండిందండి. వర్కౌట్ అయింది. కానీ 'సత్యది' వర్కౌట్ కాలా. నిజానికి 'సత్య' లాంటి కమెడియన్‌కి ప్రత్యేకమైన వేషం వేసి, గెటప్ వేసి ఏదో ప్రయత్నం చేశారు గానీ అది వర్కౌట్ కాలా. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ 'ప్రభాసే' ఇందులో ఈ సినిమాలో కామెడీ చేశారు వాస్తవానికి. ఆయన కామెడీ పడినుంటే హిలేరియస్‌గా ఉండేది. ఆయన కామెడీనే వర్కౌట్ కాలా. ప్రధానమైన దీంట్లో కామెడీ చేసింది ఎవరంటే 'ప్రభాసే.' ఆయనదే వర్కౌట్ కాలా. కాబట్టి మనం దాంట్లో సప్తగిరి చాలామందున్నారు కమెడియన్స్‌ని చాలా మందిని తీసుకొచ్చారు గానీ వర్కౌట్ కాలా. మారుతి గారి ప్రధాన బలం ఫస్ట్ నుంచి కూడా కామెడీనే. అది ఈ సినిమాలో ఎందుకనో పక్కకెళ్ళిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో పెద్ద డిసప్పాయింట్ మీకు ట్రైలర్‌లో చూపెట్టిన అంశాలు కూడా అంటే ఏంటి ట్రైలర్‌లో కొన్ని ఎలిమెంట్స్ చూపెట్టారు. ఇప్పుడు గాలిలో రివర్స్‌లో ఫైట్ ఒకటుంటుంది అందులో. అదే విధంగా 'ప్రభాస్' ముసలి గెటప్ ఉంటుంది. ఇలాంటివేమీ కూడా మీ పోస్టర్ కూడా ఫస్ట్ లుక్ అప్పట్లో ముసలి గెటప్ మీదే 'ప్రభాస్‌ని' రిలీజ్ చేశారు. అవేమీ సినిమాలో ఉండవు. అది ఎంత పెద్ద డిసప్పాయింట్మెంట్ అండి. ఇప్పుడు మనం ఏదో చూద్దామని ఒకటెళ్తాం. ఒకటి చెప్పి మనల్ని థియేటర్ దాకా తీసుకెళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత అదేం లేదంటే ఎంత డిసప్పాయింట్‌మెంట్. అదే జరిగింది ఈ సినిమాకి. ఫైనల్‌గా వన్ క్వెషన్ సూర్యప్రకాష్ గారు. యాక్చువల్‌గా 'ప్రభాస్' ఇదే సినిమా ఆహ్, ఈ హారర్ కామెడీ కాకుండా యాక్షన్ లాంటివి చేసుంటే స్టోరీ అటు ఇటుగా ఉన్నా సరే ఎంతో కొంత డిజాస్టరస్ టాక్ రాకపోయినా నడిచిపోయేది ఖచ్చితంగా. అందులో నో డౌట్. అయితే అవునండి. మీరన్నట్లు 'మారుతి' స్ట్రాంగ్ పాయింట్ కూడా కామెడీ గాబట్టి. సో, ఇప్పుడు కామెడీ సినిమాల్లో వచ్చినటువంటి ప్రధాన మార్పుని మీరెలా చూస్తారు? అంటే ఒక కామెడీ సినిమా ఒక హారర్ థ్రిల్లరో లేకపోతే హారర్ కామిక్ జోనరో తీస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలు ఎప్పుడు పాన్ ఇండియా. ఇటువంటి సినిమాల్ని పాన్ ఇండియా సినిమాగా మార్చాలంటే ఎటువంటి మార్పులు రావాలి? మీరన్నట్లు 'ప్రభాసే' కామెడీ చేయలేదు. ఇంకొకతనిది 'గణేష్‌ది' పండిందన్నారు. అంటే అసలు ఇటువంటి వాడిని తీసేటప్పుడు కాస్టింగ్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు 'ప్రభాస్' కామెడీ పనిచేయలే? అంటే ఇంకొక కమెడియన్‌ది పండి 'ప్రభాస్‌ది' పండలేదు అంటే అది ఇమేజ్ వల్ల అనుకోవాలా? లేకపోతే కొన్ని ఎలిమెంట్స్ కొన్ని హీరోస్‌కే సెట్ అవుతాయి అనుకుంటున్నారా? అసలు ఓవరాల్‌గా ఒక కామెడీ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లాలంటే ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలేంటి? ఏవండీ కామెడీ ఎవరు సినిమా కాంబినేషన్? మనకి కామెడీ సినిమా చేయాలంటే 'నవీన్ పోలిశెట్టి' ఉన్నాడు. లేకపోతే 'అల్లరి నరేష్' ఉంటారు. లేకపోతే ఇంకోళ్ళుంటారు. 'ప్రభాస్' గారే అక్కర్లేదు. హ్మ్. 'ప్రభాస్' లాంటి మీరు పెద్ద ఇమేజున్న, లార్జర్ దాన్ లైఫ్ ఉన్న హీరోని తీసుకొచ్చి సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 'ప్రభాస్' గారి ఆయన 'ప్రభాస్' అవ్వచ్చు, లేకపోతే ఇంక 'చిరంజీవి' గారు కావచ్చు, లేకపోతే 'రామచరణ్' కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ స్థాయి ఇమేజ్‌కి తగినట్టుగా మీరు కథలో కొన్ని మార్పులైతే చేయాల్సిందే. కథగా నడుపుదామంటే పెద్ద స్టార్ల సినిమాలు వర్కౌట్ కావు. ఎందుకనంటే వాళ్ళకి ఆ ఇమేజ్‌ని బేస్ చేసుకునే కథలు రాసుకోవాలి. అలా రాసుకున్న మీ కథలే దాదాపు మాక్సిమం వర్కౌట్ అయ్యాయి. మీకు ఏ సినిమా అయినా 'పుష్ప 2' కావచ్చు, ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్‌లు అయిన ఏ సినిమా అయినా సరే, ఏ భాషలో అయినా సరే. చిన్న సినిమాలకు ఇప్పుడు హర్రర్ కామెడీలున్నాయండి. చిన్న సినిమాలుంటాయి. హర్రర్ కామెడీలు మొన్న ఆ మధ్యన 'ఒరియాలో' సినిమా హర్రర్ కామెడీ రిలీజ్ అయింది. అలాగే డివోషనల్ ఫిల్మ్ 'గుజరాత్‌లో' పెద్ద సూపర్ హిట్ అయింది. ఏంట్రా అంటే వాటికి ఆ చిన్న సినిమాలు. వాటిలో ప్రత్యేకమైన ఇమేజ్ అక్కర్లా. ఆ కథే నడిచిపోతుంది. కానీ ఇక్కడ కథ కాదు. ఆ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆ ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే కథ గావాలి. అంటే ఏంటి 'ప్రభాస్' లాంటి హీరోకి తగినట్టుగా ఇమేజ్‌ని కూడా సర్ది చెప్పి ఎందుకంటే అభిమానులు ఎక్కువ శాతం వెళ్తారు 'ప్రభాస్' లాంటి రిపీట్‌గా చూసేది ఎవరండి? మామూలు సాధారణ ప్రేక్షకుడు చూడడు కదా! అభిమాని చూస్తాడు. అభిమాని చూడాలంటే 2, 3 సార్లు చూస్తాను. ఎప్పుడు బ్లాక్ బస్టర్‌లు అవుతాయండి? హిట్ వేరు, బ్లాక్ బస్టర్ వేరు, యావరేజ్ వేరు. యావరేజ్ సినిమా హిట్ అవ్వడానికి, హిట్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఎవరండి? అభిమానులే ఎక్కువ కారణం. 99% అంటే ఏంటి ఒకడికి 3 సార్లు చూసేవాళ్ళే,
లేకపోతే మామూలు ప్రేక్షకుడు ఎవరు టాక్ బాగానే ఉంది హిట్ సినిమా ఓటీటీలో చూద్దామని అనుకుంటాడు. కానీ థియేటర్‌కి వెళ్లి చూద్దాం అనుకున్నవాడు ఖచ్చితంగా అభిమాని అయి ఉంటాడు. వాడు కూడా 2, 3 సార్లు. అంటే వాడిని 2, 3 సార్లు తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపించగలిగే ఎమోషన్స్ ఉండాలి. 'ప్రభాస్' లాంటి హీరో చేసే ఫైట్స్ అనండి, లేకపోతే అతను చేసే కామెడీ కావచ్చు ఉండాలి. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగాను పాటలు, సూపర్ హిట్ పాటలు ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ప్యాకేజ్ కింద అలాంటి హీరోల సినిమాలు సూపర్ హిట్ అవుతాయండి. అది. ప్రత్యేకంగా యాక్షన్ ఒకటే ఉంటే అంటే అవి కొంత స్పాన్ వరకు వర్కౌట్ అవుతాయి తప్పించి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళవు. ఇవన్నీ ఏవైతే కలిసి ఉంటాయో ప్యాకేజ్ కింద ఆ సినిమాలు బ్లాక్ బస్టర్‌లు అవుతాయి. అది ఆ లక్షణాల్లో దీంట్లో ఏది కూడా లేదు ఈ సినిమాలో. ఫైనల్‌గా సూర్యప్రకాష్ గారు ఓవరాల్‌గా ఇది చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలంటే కంటెంట్‌తో, కథతో కన్నా కూడా ఇమేజ్ వెర్షన్‌గా వెళ్ళడం అన్నది ఈ ఈ సినిమా పరంగా చూసుకుంటే ఒక మంచి పరిణామం అనుకుంటున్నారా? అంటే ఆల్‌మోస్ట్ ఆల్ కంటెంట్ బేస్డ్‌గా కాకుండా ఏ కంటెంట్ ఒక మంచి కథ అయితే ఒక హీరోతో చేయొచ్చు, పెద్ద హీరోతో చేయొచ్చు అనే ఆలోచన ఇప్పుడు చిన్న డైరెక్టర్స్‌తో కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ రేటు, ఇమేజ్ ఫిట్టింగ్ అన్ని చూసుకున్నప్పుడు. దీన్ని ఓవరాల్ సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసినప్పుడు ఇదే స్టార్ ఇమేజ్ ఎంతకాలం వర్కౌట్ అవుతుంది? కథల పరంగా వేరియేషన్ పరంగా చూసుకుంటే ఇదొక మంచి పరిణామం అనుకోవచ్చా లేదా? అంటే నిజానికి పాన్ ఇండియా అనే కాన్సెప్టు హ్మ్. ఆహ్, ఆ కథలు మొత్తం ఇండియా మొత్తానికి యూనిక్‌గా ఉండాలండి. అంటే ఏంటి మన భారతదేశం ఇండియా మొత్తానికి సరిపడా యూనిక్‌గా 'బాహుబలి' ఉంది. ఆ జానపదం ఎక్కడైనా జానపదం అంటే మహారాష్ట్రలో వాడు చూసినా అదే జానపదం. భోజ్‌పురిలో ఉండేవాడు ఆ సినిమాలు చూసేవాడికి అదే జానపదం కనపడుతుంది. లేకపోతే గనక ఎక్కడో మరాఠాలో ఉండేవాడు చూసినా అదే జానపదం కనపడుతుంది. కర్ణాటకలో చూసేవాడు చూసినా అదే జానపదం. అలా ఒక యూనిక్ స్టైల్ ఉన్న కథలోనే ఒక యూనిక్‌నెస్ ఉన్న సినిమాలు వర్కౌట్ అయినట్టుగా పాన్ ఇండియా సినిమాలు మీరు గమనిస్తే గనక ఆహ్, అంటే అన్ని భాషల్లోనూ లాంగ్వేజ్‌లో అది ఎప్పుడూ గాని అవ్వదండి అది. అది కొంచెం 'రాజమౌళి' గారు చేశారు. తర్వాత 'పుష్ప 2' వర్కౌట్ అయింది. ఇలాంటివి ఎప్పుడో గాని అవ్వవు. అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి అడుగు, ప్రతి ఫ్రేము జాగ్రత్తగా చెక్కితేనే అవుతాయి. అసలు నేననేది ఏంటంటే మామూలు మనకు రెగ్యులర్‌గా 'ప్రభాస్' సినిమాని ఇప్పుడు మన తెలుగులో తీస్తున్నాం అనుకోండి. తెలుగు వారికి నచ్చేలా తీయగలిగితే దాని స్పాన్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి పాన్ ఇండియాలో అందరికి నచ్చేలా అవుతుందది. ఫస్ట్ మనం ఎక్స్‌టెన్షన్ అవ్వాలి. ఆ! మనం మన దానికి ఎక్స్‌టెన్షన్ అవ్వాలి. ఫస్ట్ ఎక్స్‌టెన్షన్ ఎక్స్‌టెండెడ్ అవ్వాలి పిక్చర్ తప్పించి, తీయాలి. దాన్నే టార్గెట్‌గా చేసుకుందాం అంటే అటు ఇటు కాకుండా అంటే ఏంటి అక్కడ ఎవడో మరాఠాలో చూస్తాడయ్యా అని చెప్పి ఒక ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి పెట్టడము, లేపోతే గనక ఎక్కడో హిందీలో వాళ్ళు చూడాలని చెప్పి అక్కడో రీమిక్స్ సాంగ్ పెట్టడము, లేపోతే ఇంకో చోట ఏదో డివోషనల్ సినిమాలు చూస్తున్నారని డివోషనల్ సీన్ ఒకటి పెట్టడం. ఇలాగా కథని కిచిడీ చేయడం జరిగిపోతది. అంటే అండి మీరు కథని నేచురల్ చెప్పట్లా. నేచురల్‌గా ఫ్లోలో చక్కగా చెప్పట్లేదు. అలాగే ఏది చెప్పట్లా. కథ ఒకటే కాదు. అసలు ఏ విభాగంలో కూడా అది కుదరట్లేదు. అంటే చివరికి పాటల్లో కూడా మన హిందీ వాళ్ళకి నచ్చాలని చెప్పి ఒక పాటని రీమిక్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సినిమాకి. ఎందుకంటే 'ప్రభాస్ పాన్ ఇండియా స్టార్' అంటారు. దాని దగ్గరికొచ్చారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. కానీ అక్కడ ఇంత కిచిడీలా అయిపోయింది. అక్కడ మటుకు ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ మన సొంత ప్రాంతంలో అంటే ఏంటి మన ఇక్కడ ఉన్న చోట పోయింది. అక్కడ వర్కౌట్ కాదు. చూడండి అటు ఇటు కాకుండా అయిపోతుంది కదా! మీ నిజాయితీ ఎప్పుడైతే లోపిస్తుందో, అందరిని మెప్పించాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడే సమస్య మొదలైపోతుంది. అదే. థాంక్ యూ సో మచ్ జోషిల గారు. ఫైనల్‌గా 'రాజా సాబ్' చూడాలనుకునే ప్రేక్షకులు ఎందుకంటే రిలీజ్ అయింది 9థ్‌నే కాబట్టి నిన్నే కాబట్టి. ఆఫ్‌కోర్స్ మా ప్రీమియర్స్ పడినా సరే. ఇప్పుడు చూడాలనుకునే ప్రేక్షకులకి మీరేమన్నా చెప్పాలంటే ఫైనల్‌గా చెప్పండి. దాంతో కన్క్లూడ్ చేసేద్దాం. ఏవండీ చూడాలనుకున్న వాళ్ళు ఎలాగైనా చూస్తారు. ఇప్పుడు సినిమా ఫ్లాప్, హిట్ అని కాదు. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అవి సరదాగా చూద్దాం అనుకునే వాళ్ళు ఇప్పటికైనా 'రాజాసాబ్' ఎళ్లి చూడొచ్చు చక్కగాను. అంటే 'ప్రభాస్‌ని' చూద్దాం అనుకునేవాళ్ళు లేకపోతే కొన్ని ఎలిమెంట్స్‌ని చూద్దాం ఓవరాల్‌గా సినిమా బాగోలేదని చెప్తున్నాను. కొన్ని ఎలిమెంట్స్ బావుంటాయి కదా! ఖచ్చితంగా. వాటిల కోసమైనా 'రాజాసాబ్' ఎళ్లి చూడొచ్చు. ఆ బావున్న ఎలిమెంట్స్ మీరు చెప్పలేదు. మొత్తం డిస్కషన్‌లో బావున్న ఎలిమెంట్స్ మీరు చెప్పలేదు. ఆ 'ప్రభాస్' బావున్న ఎలిమెంట్స్ బాగున్నాడు. ఫైనల్‌గా చెప్పండి. హ్మ్. 'ప్రభాస్' కొత్తగా ఉన్నాడు. 'ప్రభాస్' బాగున్నాడు. అన్నిటికన్నా మెయిన్ ఏంట్రా అంటే, ఈ మధ్య కాలంలో పూర్తిగా మన యాక్షన్ సినిమాలో వరుసగా కొట్టుకుంటూ పోతున్న ప్రవాహంలో కొట్టుకుంటూ పోతున్నాము. ఈ సినిమా కొంచెం 'ప్రభాస్‌లో' ఉన్నటువంటి మళ్ళీ పాత వింటేజ్ 'ప్రభాస్‌ని' తీసుకొచ్చింది. అలాగే మన కొన్ని చోట్ల మంచి వీఎఫ్ఎక్స్ ఇప్పుడు మన సీన్స్ అవ్వచ్చు, ఇవి ఈ 'సంజయ్ దత్' ఉన్నటువంటి బిల్డింగ్ సీన్‌లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. 'ప్రభాస్‌కి' ఒక పాయింట్ అండి. ఇక్కడ దీంట్లో ఏంటంటే, మారుతి గారిని మెచ్చుకోవాల్సిన విషయం, అలాగే ప్రొడ్యూసర్ గారిని అప్రిషియేట్ ఎలా చేయాలంటే ప్రవాహంలో కొట్టుకుపోకుండా 'ప్రభాస్' అంటే యాక్షన్ సినిమానే చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలని కాకుండా, ఒక హారర్ కామెడీలో ప్రభాస్‌ని చూపెడదాం అనేది ఆలోచన నిజంగా ఒక కొత్త ఆలోచన. అది వర్కౌట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే గనక. మన ఆలోచనని అప్రిషియేట్ చేయడానికైనా వాంట్లో ఉన్న కొన్ని సీన్‌లు మంచి సీన్‌లు, బాగున్న సీన్‌లు ఎంజాయ్ చేయడానికైనా ఈ సినిమా చూడొచ్చండి. అది. థాంక్ యూ సో మచ్ జోషిలా గారు. 'రాజా సాబ్' మీద ఇంత డీటెయిల్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. ఓకే అండి. థాంక్ యూ అండి.